అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అస్సలు చిక్కపడకుండా పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా కరెక్ట్ గా చేసేస్తారండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేసేస్తారు. తప్పకుండా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 4.5 కప్స్ వాటర్ వేయాలి. నేను తీసుకున్న కప్ వచ్చేసి 250 ml ఉంటుందండి. ఈ గ్లాస్తో 4.5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. మీరు ఏ కప్తో అయినా సరే మెజర్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1.5 కప్పు సేమియా వేయాలి. సేమియా వేసుకొని లైట్గా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీరు ఈ నెయ్యిలో ఫస్టే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేను లాస్ట్లో ఫ్రై చేశాను. చూడండి సేమియా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. మరి తెల్లగా ఉంటుందండి, ఫ్రై చేసుకోకపోతే బాగోదు. వాటర్ కూడా హీట్ అయిపోయినాయి. చూడండి సేమియా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆ హీట్ అయిన వాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం వేసేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సేమియాని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని 3 కప్స్ పాలు వేసుకోవాలి. మీరు ఏ పాలైనా సరే వాడుకోవచ్చండి. త్రీ కప్స్ పాలు వేసుకొని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ సేమియా ఉడికేలోపు పాలు మరిగించుకోవచ్చు. చూడండి పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి సేమియా కూడా ఈలోపు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మరిగించుకున్న పాలని వేసుకోవాలి. పాలు వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ వేయాలి. 1.5 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్. షుగర్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. పాలు షుగర్ ఇవన్నీ వేసాం కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. మొత్తం 4.5 కప్స్ వాటర్, 3 కప్స్ మిల్క్ వేసాము. 1.5 కప్ సేమియాకి చూడండి 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సేమియా మనకి రెడీ అయిపోతుంది. అస్సలు చిక్కబడదండి, ఎంతసేపు అయినా సరే అలాగే ఉంటుందన్నమాట. ఇంటికి ఎవరైనా సరే గెస్ట్లు వచ్చేటప్పుడు అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఈ విధంగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సేమియా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేయాలి. నేను కొన్ని బాదం పప్పు ముక్కలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని కిస్మిస్ని వేసి ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని సేమియాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇంతేనండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి అస్సలు చిక్కబడకుండా
కరెక్ట్ కన్సిస్టెన్సీతో చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ సేమియాని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ పాయసం నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ సేమియా పాయసం ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.